మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము, 3వ వచనము, 6వ వచనము, 8వ వచనము, 9వ వచనము. ఈ సమయమందు దేవుని నామ మహిమార్థమై ఆరాధన కొరకు ఈ లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. 6వ వచనం, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయమందు ఈ మాటల్లోని సారాంశాన్ని మనము విందాం. మొట్టమొదటి మాట మనము చూస్తున్నాం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఈ మాట పలుకుచున్నది ఎవరో తెలుసా అండి? వినాలి. ఎవరో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్తుంది, కానీ ఎన్నో సంవత్సరాల నుండి పిల్లలు లేని ఒక స్త్రీ పలికిన మాట. ఆమె పేరు హన్నా. ఈ హన్నా దేవుని సన్నిధికి ఆ కాలంలో ప్రతి ఏటా వెళ్ళేవారు. అయితే తన భర్తకి 2 భార్యలు, ఇంకొక భార్యకి పిల్లలు కలిగి ఉన్నారు. ఆమె ఈమెను చులకన చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈమెకి ఏముంటుందండి? ఏముంటుంది? చెప్పరేంటి? బాధ, వేదన, మనోదుఃఖం. బయటికి వెళ్ళినా, ఇంట్లోకి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా ఆమెకి తీరని లోటు ఒకటి ఉన్నది. అదే గర్భఫలము లేని పరిస్థితి. రోజు రోజుకి విసిగిస్తుంది, నొప్పిస్తుంది, నిందిస్తుంది, అవమానిస్తుంది. ఆ పరిస్థితుల మధ్యన ఈమె ఎంతో దుఃఖక్రాంతురాలిగా ఉండిపోయి ఈమారు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో అంగలార్చుతుందండి. ప్రభువా, నువ్వు దేవుడవు నాయన, నా నిందను తొలగించు, నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించు. ఆమె అడిగేది, నాకు ఒక కుమారుని అనుగ్రహించు, ఆ కుమారుని నీకు నేను సమర్పించుకుంటాను. నిశ్చయంగా మరుసటి ఏటికి నీకు కుమారుడు కలుగుతాడని ఆ యొక్క ఏలి ద్వారా దేవుడు మాట్లాడతాడు. నిశ్చయంగా ఆమెకి మరుసటి ఏటా కుమారుడు కలుగుతాడు. పాలు విడిచిన తర్వాత ఆ తల్లి దేవుని ఆలయంలోనికి తెచ్చి ఆ చిన్నవాణిని అక్కడ పెట్టగా వాడు మొక్కుతాడంట. చిన్నప్పుడే అర్థమైందా అండి? ఆమె పలుకుతుంది ఈ మాట. ఏమని? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. ఆమె స్పష్టంగా చెప్తుంది. అవునేమో కాదేమో అన్నట్టుగా లేదు, ఎంత స్పష్టంగా. ఇప్పుడు నీకు ఒకటి తెలిసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతావు. నువ్వు తెలియనప్పుడు ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడలేవు.
ఆమె అనుభవించింది, ఆమె రుచించింది, ఆమె దేవుని ద్వారా పొందుకున్నది. కాబట్టి ఆమె అంటున్నది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు అని ఆ స్త్రీ పలుకుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నిజముగా యెహోవాయే పరిశుద్ధుడు, ఆయనయే దేవుడు, ఆయన తప్ప మరి యొక్క దేవుడు లేడు అనటానికి ఈ తరమందు ఎంతోమంది తాగుబోతులు సాక్ష్యం పలుకుతున్నారు, వ్యభిచారులు సాక్ష్యం పలుకుతున్నారు, అబద్ధికులు సాక్ష్యం పలుకుతున్నారు, దొంగలు సాక్ష్యం పలుకుతున్నారు. మరణ పంచుల్లోనికి వెళ్ళి మరలా దేవుని చేత బతికిన వాళ్ళు సాక్ష్యం పలుకుతున్న వాళ్ళు నేడున్నారు. లేరంటారా? ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి, ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి, ఆయన ఒక్కడే నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన రక్షకుడు కాబట్టి ఆయన ఒక్కడే దేవుడని మనమును పలకగలుగుతున్నాము. ఎన్నో తరాల తర్వాత ఈమె మాట్లాడింది, ఎన్నో తరాల ముందు మాట్లాడింది, ఆమె అనుభవించి మాట్లాడింది. ఇదే దేశంలో కానీ, ఏ దేశంలో కానీ, ఏ మతంలో, ఏ జాతిలో, ఏ వర్గంలో, ఏ ప్రాంతంలో ఉన్నవాడైనా ఈ దేవుణ్ణి రుచిస్తే వాడు కూడా ఆయనొక్కడే దేవుడు, ఆయనొక్కడే పరిశుద్ధుడు, ఆయన తప్ప దేవుడే లేడు అని పలకగలుగుతారు కదండి. ఎందుకు పలకగలుగుతున్నారంటే ఏ దేవుడు అలాగునా ఏ నరుని అలాగూ చనిపోతే లేపినోడు లేడు, గుడ్డోనికి కళ్ళు ఇచ్చినోడు లేడు, మూగోనికి మాట ఇచ్చినోడు లేడు, చెడిపోయినోడిని ఏ దేవుడు కూడా బాగు చేసిండు అన్నట్టుగా ఏ దాఖలాలు లేవు చరిత్రలో. కానీ ఈయనకున్నాయి, అన్ని తరాల్లో ఉన్నాయి, అన్ని జాతుల వారిలో ఉన్నాయి, అన్ని వర్గాల వారిలో ఉన్నాయి. ఈయన ఏదో తక్కువ కులానికి ఎక్కువ కులానికి కాదు, ఈయన అందరికీ దేవుడు, ఈయన అందరికీ ప్రభువు, ఈయన ఒక్కడే పరిశుద్ధ దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఇవాళ కలిగి ఉన్నందుకు నిజంగా మనం ధన్యులమండి. ఒక విధంగా చెప్పాలంటే దారిద్ర్యత రేఖ క్రింద దౌర్భాగ్యమైన స్థితిలో పాపము చేత నశించి నరకానికి ఈడ్చుకొని వెళ్ళవలసిన మన బ్రతుకులను మన ప్రభు ఏం చేశాడండి? ప్రేమించి తన కుమారుని లోకమునకు పంపి ఆయన ద్వారా మనకి రక్షణను ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి ఆయన్ని మనం ఏమనాలంటే, యెహోవా నీవే పరిశుద్ధ దేవుడు. ఇది ఖచ్చితంగా మనము హృదయమారా ఆరాధించాల్సిన అవసరం ఉన్నది. రెండోది, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు అనే ఒక నిశ్చయత కలిగి, నిరీక్షణ కలిగి, నిజ దేవుని యందు మనము ఆరాధన భావంతో ఆయన్ని మనము ఆరాధించాలి. ఇంకోటి 6వ వచనాన్ని మనం చూసుకుంటే, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. చూడండి ఎంత ఆశ్చర్యం అండి. జనులను సజీవులను గాను చేయువాడు ఆయనే, మృతులనుగా చేయువాడు ఆయనే. చూడండి, పుట్టినప్పుడు ఎందుకు ఇచ్చినవు దేవుడా నాకు బిడ్డని అని ఎవడన్నా అంటాడా అండి? అంటాడా? ఇటు వినాలి. అంటాడా? అనరు. ఆ బిడ్డను బట్టి అడుక్కు తినేటోడైనా ధనవంతుడైనా ఎవడైనా ఎంత సంతోషపడతాడో ఆ బిడ్డను చూసి. ఆ సంతోషం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ దేవుడు అదే సమయంలో ఒకానొక సమయంలో పిలుచుకునేవాడిగా. ఆ సమయంలో ఎన్ని అంటారండి దేవుణ్ణి? చెప్పండి, ఎన్ని అంటారు? చెప్పరేంటి? ఎన్ని అంటారు? అన్యాయం చేసిండు దేవుడు, మోసం చేసిండు దేవుడు అంటారు. అసలు అనడానికి నీవెవడవండి? ఇచ్చినప్పుడు ఆయన ఇష్టం, తీసుకున్నప్పుడు ఆయన ఇష్టం. అందుకే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే,
జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. అంత మాత్రమేనా? తను అంగీకరించిన వారికి నిత్య రాజ్యం ఇచ్చుటకు ఆయనయే, నిత్య నరకానికి పంపించుటకు అధికారము ఆయనకే కలదు. అందుకే కదా భూమికి ఆకాశానికి మధ్యన తన ఏక కుమారుడైన యేసుక్రీస్తు సిలువలో తన రక్తాన్ని చిందించి లోక నివాసులెల్లా వారు నా వైపు తిరిగి రక్షణ పొందండి అని దినమెల్లా లోబడినోళ్ళని జనముల వైపు చేతులు చాచి పిలుచుచున్న ఆ దేవుని మాట ఎందరు విన్నారో వారందరికీ తన రాజ్యంలో కూర్చుండబెట్టుకోవడానికి అధికారం ఆయనకుంది. ఎవడైతే ఈయన మావోడు కాడు, ఈయన మా దేవుడు కాడు, ఈయన మా మతం కాదు, ఇది మన జాతి కాదు, ఇది మన వర్గం కాదు, ఇది మనది సాంప్రదాయం సంస్కృతే కాదన్న వాడిని ఎక్కడికి తీసుకెళ్తాడంట చూడండి, పాతాళమునకు పంపుచు ఉండే అధికారం కూడా ఆయనకి. దేవుడు ఎంత ప్రేమ గలవాడండి. మన ముందే మంచేదో చెడేదో వివేచించుకొని నడవండి అని దేవుడు మన ముందు సత్యం పెట్టాడు, అసత్యము ఉన్నది. ఈ రెండిట్లో సత్యానికి నీవు సాక్షివైతే సర్వలోకమందు నీవుంటావు, అసత్యానికి నీ ఇచ్ఛను నెరవేరిస్తే నిత్య నరకంలో అక్కడ కూడా జీవిస్తావు, కానీ దినదినం మరణం అనుభవించే పరిస్థితుల మధ్యలోనికి వెళ్తావు అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో తేటగా చెప్పి ఉన్నాడు. ఇంకేమంటున్నాడు కింద మనం చూస్తే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు. చూడండి ఎంత మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా చూస్తే ఒక 200-300 సంవత్సరాల క్రితంలో అణగారిన జనం కాళ్ళ కింద చెప్పులాగా అణిచివేతకు గురి చేయబడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ బ్రిటిష్ వారి రాకతోటి ఈ దేశంలోనికి విద్యా వైద్యం వచ్చింది. ఆ విద్యా వైద్యం అలనాడు కేవలం బ్రాహ్మణులకు, కేవలం పైతెగలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండేది. కానీ ఈనాడు అందరూ చదువుకోవడానికి, అందరూ ప్రయోజకులుగా ఉండడానికి, అందరూ ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కడానికి మూల కారణం జీవం గల ఆ దేవుడే ఏం చేశాడండి? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టే భాగ్యాన్ని వరప్రసాదంగా మనకి అనుగ్రహించిన వాడు ఆ దేవుడే కాదండి. ఇందేమంటున్నాడు ఇంకా, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని ఏం చేశాడు? మహిమగల సింహాసనం పరలోకమందున్నది. ఆ మహిమగల సింహాసనాన్ని నీవు నేను స్వతంత్రించుకొనుట కంట నిన్ను నన్ను ఎక్కడి నుంచి లేవట్టినంటే మంటిలో నుండి ఎత్తిండంట. మంటి ఘటములలో మహిమను నింపటానికి తన కుమారుడైన యేసుక్రీస్తు లోకమునకు వచ్చి మంటిలో నుండి మనలని లేవనెత్తిన వాడిగా ఆయన ఉన్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఎంత గొప్పగా ఆరాధించాలండి, ఎంత గొప్పగా ఆయన్ని కొనియాడాలి, ఎంతగా ఆయన్ని మనం స్తుతిస్తే ఆయన రుణం మనం తీర్చగలమంటే మన జీవితం అంతా సజీవ యాగంగా అర్పణ చేసినా మనం ఆయన రుణం తీర్చాలి. అందుకే కింద ఏమంటున్నాడంటే, తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతున్నాడు. నిన్ను నన్ను ప్రతినిత్యం ఆయన మన పాదాలు జారిపోకుండా, పడిపోకుండా, పతనమైపోకుండా, పాడైపోకుండా నిన్ను నన్ను ఆయన ఏం చేస్తుందంటే నీ పాదములను తొట్టిల్లకుండా ఆయన నిన్ను నన్ను కాపాడు. అట్టి గొప్ప దేవుడిని, అట్టి గొప్ప ప్రభువుని, అట్టి గొప్ప రాజుని, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం వలన మనకు రక్షణ వరప్రసాదంగా ఇచ్చిన మన తండ్రి అయిన ఆ పరిశుద్ధ దేవుణ్ణి మనం ఈ సమయమందు హృదయమారా ఆరాధిద్దాం, ఆయన ఘననామాన్ని పూజిద్దాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.